ఏవే నీ చుడిదార్ లవర్ దగ్గర ఫ్రీ మిల్స్ సినిమా టికెట్స్ అయినా ఇంకా రేంజ్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? చూద్దాం గురుడు ఏ రేంజ్ వరకు తట్టుకుంటాడు. అదిరింద్రా షేపు. అరే మామ ఏంద్రా ఫిగరు సౌండ్ అదరుద్ది మామ. అవును బావ. బేబే ఏంటి బే? పాత మొహాన్ని తీసుకొస్తారేంటండి? ఇందు ఏది? బట్ చాలా అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు? యూత్ కదండి, ఇవన్నీ కామనే. ఇందు అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అంటారు. మనం ఏమండి ఆ గొడవ వదిలేసి మన మ్యాటర్కి వచ్చేయండి. ఇందు ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్. అసలు ఎందు రాదు. యా నిన్నెందుని వాళ్ళు ఇంకా చండాలంగా కామెంట్ చేశారు. అయిపోయావురా. చూస్తావేంట్రా? కమెంట్ చేస్తారా? మీరెక్కడికి వెళ్తారా? కమెంట్ చేస్తారా? ఏంటి నువ్వెంత ఏడ్చినా పట్టించుకోలేదు? అదే ఇందునన్నారని చెప్పేసరికి ఇలా కొడుతున్నాడు. పడిపోయావా? నువ్వే ఇందునని చెప్పేస్తావా? వచ్చేస్తున్నాడు. నువ్వు దూరంగా వెళ్ళ. మళ్ళీ ఇందు జోలికి రారండి. ఎందుకు ఫోన్ చేసి చెప్తారా వాళ్ళు వెళ్ళిపోయారు రమ్మని? ఆల్రెడీ ఫోన్ చేశాను. థ్యాంక్ యూ. పార్క్ వస్తానండి. ఏమండి వస్తానంది కదా ఇక్కడికి? అవును. షూర్ షూర్ షూర్. ఓకే. ఏమండి షీస్ కమింగ్ ఫర్ షో పక్కా? యా. ఓకే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? ఏ ఇందు అంత కాకపోయినా మీరు కూడా కసక లాంటి ఫిగరే కదండి. కరెక్ట్ గా మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఇందు మైట్ కమ్, షీ మైట్ థింక్ దేర్ సంథింగ్ బిట్వీన్ us. అబ్బబ్బా ఇదంతా ఎందుకండి, కొంత గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే ఓకే చాలా సూపర్. అవును నువ్వేం చేస్తుంటావు? బైక్ రేసింగ్. ఓహో ఎంత సంపాదిస్తావేంటి? మగాళ్ళ సంపాదన అడగకూడదండి. ఏమన్నా వెనకేసావా అని? బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్సెట్రా. పర్లేదండి బానే ఉంది. ఎంక్వైరీలు ఇవిడే పెళ్లి చేసుకోబోతున్నట్టు. అది సరే, ఎందుకన్నా ముందు నీకేమన్నా లవ్ అఫైర్స్ ఉన్నాయా? ఉన్నాయా? అఫైర్స్ అంటే ఆ టైప్ ఉన్నాయి కానీ లవ్ అఫైర్స్ లేవండి. ఆ టైప్ అంటే? ఆ టైప్ అంటే మీరు అన్ని గుచ్చుగుచ్చి అడితే కష్టం, కొన్ని అర్థం చేసుకోవాలంతే. పోనీలే, నా మీద నీ అభిప్రాయం అంటే చెప్పు. బ్రోకర్ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. బ్రోకర్ అంటే ఇద్దరు ప్రేమికులు కలిపి గొప్ప వ్యక్తి అనమాట. ఇంకా ఎందుకు రాలేదేంటండి? ఓ షిట్, ఏమైంది? తనకి సంజీవయ్య పార్క్ అని చెప్పాను. నాకేం అర్థం కావట్లేదు. నువ్వే ఇందు అని ఎందుకు చెప్పట్లేదు? ఈ ఛాన్స్ ఎవరికో గానీ రాదే. ఏ ఛాన్స్? ప్రేమించేవాడు నా కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో పక్కనే ఉండి చూసే ఛాన్స్. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడటం, నా కోసం అబద్ధాలాడటం చాలా బాగుంది.
లో జాగింగ్ కు వెళ్ళావంటూ విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ స్విస్ వీధుల మంచులో మాట్లాడుతూ ఫ్రెంచిలో బర్గర్ తింటున్నావంటూ ఇంటిమేషన్ పాలకడలి అట్టడుగుల్లో పూల పరుపు మెత్తటి పిల్లో పైన పడుకునుండుంటావని క్యాల్కులేషన్ ఘనగోపుర భవంతిలో జనజీవన స్రవంతిలో నా వెనకే ఉంటూ దాగుడు మూతలు ఆడడం అనుకుంటా నీ ఇంటెన్షన్ హే ఇందు సారీ Idiot. Can you see? Can you see? Can you see? ఎవరో ఒక వనితామణిని నువ్వేమో ననుకొని పిలిచి కాదని తెలిసాక వగచి సర్లే అని విడిచి వెనకడుగే ఎత్తరకన్నా వెనకే ఉందేమో మైనా ఎదురెదురైపోతారేమో ఇహను ఎప్పుడైనా అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ దొరికి దొరకని దొరసాని దరికొచ్చేదెప్పుడు అంటున్నా 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 పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావు పిచ్చి 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 పిచ్చిగా నచ్చావు పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావు పిచ్చి 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 పిచ్చిగా నచ్చావు మీ బావ రఘువీరమ్మా మన ఆస్తి మనకిచ్చేయడానికి వచ్చాడు. అమ్మా ఇందు, హైదరాబాద్ లో గెస్ట్ హౌస్ ఎలాగుంటే రాజస్థాన్ లో మన కోట ఎలాగుంటుందో ఊహించుకోమ్మా. అందులో నిన్ను చూడాలనే కోరిక ఇన్నాళ్ళకి తీరబోతుంది. ఏమైంది? ఆస్తి మీద నాకెప్పుడూ ఆశ లేదు బావా, కానీ నాన్న మొహంలో ఇన్నాళ్ళకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే మామయ్య, ఇక ఆలస్యం ఎందుకు? రేపే మన ప్రయాణం. రేపా? ఓ వారం తర్వాత వెళ్దాం. కొన్ని పనులున్నాయి. ఏం పనులు? ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వాలి కదా. సరే,